A person with this realization has no duty to perform because we are now identifying our existence with the material world. So, one year, midnight. కాఫీ తాగడం, పుస్తకాలు చదువుకోవడం తప్పితే ఏమీ ఉపయోగం లేదు మీ వల్ల. పిల్లలు, పాలు, కూరగాయలు, టీవీ షోలు అన్నీ నేను ఒక్కదాన్నే చూసుకోవాల్సి వస్తుంది. బాగా బతుకు. పొద్దున్న స్టార్ట్ చేసింది మళ్ళీ రీలు. మీలాంటి వాళ్ళ కోసమే మన లావణ్య ఒక సినిమా చేసిందంట. అది మార్చిలో వస్తుందంట. ఇంతకీ ఏ సినిమా చేసింది? హలో జబ్బు. ఏమండి, హాస్పిటల్ ప్రోగ్రామ్ ని 3 రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నారు. మీరు కుదరదంటే చెప్పండి, నాన్నగారిని పిలుచుకుంటాను. బా ఆఫీసులో స్క్రిప్ట్ వర్క్ బిజీగా ఉన్నా చెప్పాను కదా. తెలుసు ఎప్పుడు ఇదే మాట. మీలాంటి వాళ్ళ కోసమే లావణ్య ఒక సినిమా చేసిందంట. ముందు అది చూసి మీ సంగతి చెప్తా. ఎంతకీ ఏంటో ఆ సినిమా? సూపర్ ఉంది బుజ్జి. ఉంటది ఎందుకుండదు, చేసింది మీరు కదా. అదే నేను చేసి ఉంటే 36 వంకలు ఉండేవి. హ్యాపీగా అట్లా బయటికి వెళ్ళొద్దాము అని అంటే నేనేదో పొడుస్తానంటూ కిచెన్లోకి వెళ్ళి ఎలగబెట్టింది ఏంటంటే సాంబారు, దానికి చికెన్ వండినట్టు బిల్డప్. అది కాదే, పిల్లలు ఉన్నారు, కొంచెం నెమ్మదిగా మాట్లాడేవి. సారీ అండి, చూసుకోలేదు, బయటికి వెళ్ళారనుకున్నాను. ఇట్లాగే మాట్లాడతా నేను. మీ అమ్మున్నా, మీ అక్కున్నా, మన పిల్లలున్నా ఇట్లాగే మాట్లాడతా. ఇంకా పరువు ఒకటి మళ్ళా మీకు. అందుకే అండి మనలాంటి వాళ్ళ కోసం ఒక కథ రాసుకుని సినిమా తీశా. థ్యాంక్ యూ. హాయ్ లావణ్య. హాయ్, ఎలా ఉన్నారు? మన మూవీ గురించి మీ హస్బెండ్ చెప్పారా? చెప్పాం. ఇంతకీ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సతీ లీలావతి మార్చ్ 6th కి రిలీజ్ అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నా మన మూవీ డెఫినెట్ గా చూడాలి. ఓకేనా?